ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మా ఎంపీపీ చిత్త జయశ్రీ ఉపేందర్ రెడ్డి గారికి మా బండ్లగూడెం గ్రామ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలిపించుకుంటాను. మా మహిళలందరూ ఈరోజు మా కేసీఆర్ గారి ఆడబిడ్డల చీరలు అందరం కట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ సంతోషంతో ఇక్కడ ఉన్న ఏర్పాట్లు చేసిన కార్యక్రమాల్లో అందరూ పాలు పంచుకున్నారు. ప్రతి ఒక్కరికి మా గ్రామ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలిపించుకుంటాం. ముందుగా అందరికీ ఈరోజు బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు లింగాలగనపురం మండల ప్రజలందరికీ మహిళలందరికీ తెలియజేస్తూ ఈరోజు లింగాలగనపురం మండల కేంద్రంలో బండ్లగూడెం గ్రామంలో మన బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మన కాటం విజయ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ఎంగిలిపూల బతుకమ్మను మన తెలంగాణ కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ కానుకగా చీరలు పంపించడం జరుగుతుంది. ఈరోజు మా బండ్లగూడెం గ్రామంలో ఆడబిడ్డలందరూ కూడా కేసీఆర్ పంపించిన సారెగా భావించి ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మ కేసీఆర్ గారు పంపించిన చీరను ధరించి ఈరోజు అమావాస్య పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. గత 2 సంవత్సరాల కూడా బండ్లగూడెం గ్రామంలో ఆనవాయితీగా ఎంగిలిపూల బతుకమ్మకు మన తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి గారు పంపించినటువంటి చీరలతోనే ఇక్కడ బతుకమ్మ పండుగ చేసుకోవడం జరుగుతుందని ఇక్కడ సర్పంచ్ గారు తెలియజేసినందున ఈరోజు ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొవాల్సిన సంతోషకరమైన విషయం కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మనం ఎంతో గొప్పగా జరుపుకుంటున్న పండుగ ఏదంటే అది మన బతుకమ్మ పండుగ, దసరా పండుగ. కాబట్టి ఎవరు కూడా మన తల్లిదండ్రుల దగ్గరికి పోయినప్పుడు ఉన్నా లేకున్నా ఎంతో కొంతలా వాళ్ళు ఎటువంటి సారే ఇచ్చినా కూడా ఆనందంగా తీసుకొని రావడం జరుగుతుంది. ఈరోజు అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మన ఆడబిడ్డలందరికీ కూడా మనకు సారలాగానే మనకి చీర పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు దాన్ని పట్టు చీర మాదిరిలా కట్టుకొని సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు ఆయురారోగ్యాలతో ఇంకా భవిష్యత్తులో ఇంకా తెలంగాణ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిలబడాలని మా మహిళలందరి ఆశీర్వాదం ముఖ్యమంత్రి గారి మీద ఎల్లవేళలా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా బతుకమ్మ పండుగ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.